వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన గోనుగుంట్ల కోటేశ్వరరావుని మంగళవారం నరసరావుపేటలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు మన ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన కోటేశ్వరరావుకి రాష్ట్రంలో నామినేట్ చేసిన నామినేషన్ పదవుల నియామకంలో ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర గ్రంథాల సంస్థ చైర్మన్గా నియమించడం పట్ల వారు అభినందనలు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి మరియు గ్రంథాలయాల పునర్నిర్మాణానికి కోటేశ్వరరావు అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర అభివృద్ధికి, దర్శి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్లను ఆకాంక్షించారు.